ఒకప్పుడు ఆదిత్య అనే ఒక బాలుడు ఉండేవాడు. ఆదిత్య మంచి బాలుడే, కానీ అతనిలో ఒక చెడు అలవాటు ఉండేది. కొన్నిసార్లు దుకాణాలలో దొంగతనం చేయడం. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఒక వ్యక్తి జాంపండ్లు అమ్మముతున్నాడు. అతని పేరు ఆర్య. ఆదిత్యకు ఆర్య తెలుసు. ఆర్య తోపుడు బండి దగ్గర జాంపండ్లు చూసి ఆదిత్య మనసులో ఆలోచించు గన్స్ ఆర్య దగ్గర వెళ్లి మాట్లాడాడు. నమస్తే ఆర్య అంకుల్. ఏమంది ఆదిత్య, నీకు ఏమి కావాలి? ఏమీ లేదు అంకుల్, నన్ను గుర్తుపట్టారా? అవును ఆదిత్య, నేను నిన్ను గుర్తుపట్టాను. సరే అంకుల్, ఒక జాంపండు తారెంత? హర్యా, ఒక జాంపండు బర్ 10 రూపాయలు మాత్రమే. సరే అంకుల్. ఆదిత్య ఆలోచించారు. నేను ఆర్యంకుల దృష్టి మళ్లించి జాంపండ్లు దొంగిలించగల అలా చేశారు కూడా. 2 జాంపండ్లు దొంగిలించారు. ఆదిత్య అంకుల్, నేను రేపు జాంపండ్లు కొంటాను. ఈరోజు తార అడగడానికి మాత్రమే వచ్చాను. సరే బాబు. మరుసటి రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా ఆదిత్యకి ఆర్య తోపుడు బండి కనిపించలేదు. ఆదిత్య ఇంటికి వెళ్లిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఈ రోజున ఆర్య తోపుడు బండి ఉంటుంది ఏమో అని చూశారు. కానీ అక్కడ తోపుడు బండి లేదు అని గమనించారు. ఆదిత్య నిరాశగా ఇంటికి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆదిత్య రోడ్డుపై ఆర్జను చూశారు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి అడిగారు. ఆర్య అంకుల్, మీరు జాంపండ్ల టోపుడు బండి ఎందుకు పెట్టడం లేదు? ఆదిత్య, నేను ఎందుకు టోపుడు బండి పెట్టలేదో నీకు తెలుసా? తెలియదు అంకుల్. ఆర్య, ఆదిత్, 2 రోజుల క్రితం నువ్వు నా టోపుడు బండి దగ్గర 2 జాంపండ్లు దొంగతనం చేయగావు. నువ్వు నేను చూడలేదనుకున్నావు కదా, కానీ నేను నిన్ను చూసేశాను. నాకు కావాలంటే అక్కడిక్కడే నిన్ను పట్టుకుని తిట్టచ్చు, కానీ అలా చేస్తే నీలో మార్పు రాదు కాబట్టి నేను ఇలా చేశాను. ఆ మాటలు విన్న ఆదిత్య తన తప్పు గ్రహించారు. ఆర్య అంకుల్ కి క్షమాపణ చెప్పి ఇకపై ఎప్పటికీ దొంగతనం చేయనని నిర్ణయించుకున్నారు. నీతి దొంగతనం చేసి ఎవడు చూడడం లేదు అని అనుకుంటే అది తప్పు. పానుంచి దేవుడు చూస్తూ ఉంటారు. నీలో మార్పు తీసుకురావడానికి దేదో ఒక అద్భుత కార్యం చేస్తారు.